సో వికీ గారు ఎప్పుడైతే ఫ్రాంచైజీ గురించి మాట్లాడారో లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్ అండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్జీకే ఎంబ్రాయిడరీ మిషన్స్ హైదరాబాద్ కూకట్పల్లి బ్రాంచ్. లాస్ట్ వీడియోలో నేను బొటిక్ నుంచి డైరెక్ట్గా ఎస్జీకే ఫ్రాంచైజీకి ఎలా వచ్చాను, ఫస్ట్ నా జర్నీ గుంటూరులో ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత హైదరాబాద్ ఎలా వచ్చిందో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ నేను ఎంబ్రాయిడరీ మిషన్ స్టార్ట్ చేసి బొటిక్ ఫీల్డ్లోకి రాగానే నేను ప్రతి మెటీరియల్, సో దానికి రిలేటెడ్గా ఏ మెటీరియల్ అయితే ఉందో బొటిక్ సంబంధించింది అది నేను ప్లేస్ చేయాలని అనుకునేవాడిని. సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి నేను బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన ప్రతిసారి కూడా ఇది నా దగ్గర ఉంటే, సో బయటికి వెళ్ళి తేవాల్సిన అవసరం లేదు కదా, నేను దీన్ని హోల్సేల్లోనే పర్చేస్ చేస్తాను. ఎక్కడ దాకా ఎందుకు, ఎంబ్రాయిడరీ మిషన్ నేను ఎస్జీకేలోనే తీసుకున్నాను, మెటీరియల్ కూడా అక్కడే తీసుకుందామని డిసైడ్ అయ్యి నేను విక్కీ గారితో మాట్లాడుతున్నప్పుడు విక్కీ గారు నన్ను ఒక రోజు కాల్ చేసి రాజమండ్రి రమ్మని చెప్పారండి. రాజమండ్రి రమ్మని పిలవగానే ఓకే ఇన్వైట్ చేశారు కదా అని వెళ్ళానండి. నేను రాజమండ్రి వెళ్ళగానే సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ బిజినెస్ ని ఎలా ఎక్స్పాండ్ చేద్దాం అని అనుకుంటున్నారు అని చెప్పి విక్కీ గారు నన్ను అడిగారండి. అడిగితే యాక్చువల్గా నేను సింపుల్ గా ఫస్ట్ సార్ నేను ఇట్లా మెటీరియల్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను షో గుంటూరులో, మీ తరపు నుంచి ఏమైనా హెల్ప్ ఉంటుందా అని అడిగానండి. సో విక్కీ గారు నాతో ఏం చెప్పారంటే, సార్ మెటీరియల్ తో పాటు ఎంబ్రాయిడరీ మిషన్ కూడా పెట్టండి, ఎస్జీకే ఫ్రాంచైజీలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ బ్రాంచ్ మీకే ఇస్తాను సార్ అని చెప్పి అన్నారండి. ఆ రోజు సార్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది మహాప్రపంచం అండి, దానిలో నేను సర్వైవ్ అవ్వగలనా, నాకు ఏ నాలెడ్జ్ లేదు, జస్ట్ నేను ఇప్పుడు ఒక మిషన్ మీ కస్టమర్ అండి, మీ ఫ్రాంచైజీ తీసుకొని ఎస్జీకే మిషన్స్ లీడ్ చేయడం నా వల్ల అవుతుందా అని నేను క్వశ్చన్ చేశానండి. సో వికీ గారు ఎప్పుడైతే ఫ్రాంచైజీ గురించి మాట్లాడారో లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్ అండి. ఆ తర్వాత ఏం జరిగిందనే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, బాయ్.